బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ మళ్లీ వస్తోంది. ఇప్పటికే సక్సెస్ఫుల్గా 8 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షో 9దో సీజన్ కోసం మరిన్ని హంగులతో ముస్తాబవుతోంది. గతంలో కంటే భిన్నంగా కొత్త రూల్స్, టాస్కులతో ఈసారి బిగ్ బాస్ సీజన్ ఉండనుందని తెలుస్తోంది. అలాగే కంటెస్టెంట్ల ఎంపిక విషయంలోనూ బిగ్ బాస్ యాజమాన్యం సరికొత్తగా ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే సామాన్యులు కూడా ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష కాంటెస్ట్ను నిర్వహిస్తోంది. ఈ పోటీ నుంచి మొత్తం 5గురిని బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్స్గా తీసుకోనున్నారు. వీరితో పాటు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు కూడా హౌస్లో సందడి చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈసారి కంటెస్టెంట్ల లిస్టులో ఒకప్పటి సౌత్ ఇండియన్ హ్యాండ్సమ్ హీరో పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా, సహాయక నటుడిగా, నెగటివ్ రోల్స్లో నటించి మెప్పించిన ఈ నటుడు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు. అయితే ఈ మధ్యనే మళ్లీ ఈ నటుడి పేరు బాగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఎలాగైనా ఈ నటుడిని హౌస్లోకి తెచ్చేందుకు బిగ్ బాస్ యాజమాన్యం ప్రయత్నిస్తోందని సమాచారం. ఈ విషయమై సదరు నటుడితో బిగ్ బాస్ నిర్వాహకులు మంతనాలు జరిపారని, అతను కూడా రియాలిటీ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించాడని సమాచారం. దీంతో ఆ హీరో అభిమానులతో పాటు బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారు? ప్రేమదేశం సినిమాతో సెన్సేషన్ సృష్టించిన అబ్బాస్ తెలుగు, తమిళం భాషలలో మొత్తం 50కి పైగా సినిమాల్లో నటించాడు అబ్బాస్. అయితే 2009లో రిలీజైన బ్యాంక్ సినిమా తర్వాత వెండితెరపై కనిపించలేదీ హ్యాండ్సమ్ హీరో. అప్పుడప్పుడు కొన్ని యాడ్లలో మాత్రమే కనిపించాడు. ఆ తర్వాత తన ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్కు వెళ్లిపోయాడు అబ్బాస్. అక్కడ పెట్రోల్ బంక్తో పాటు మెకానిక్గా పనిచేశాడు. ప్రస్తుతం అబ్బాస్ న్యూజిలాండ్లో ఐటీ జాబ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.